హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పచ్చి రొయ్యలు టొమాటో కర్రీ అండి. సూపర్ కాంబినేషన్ కదా! అస్సలు వంట రాని వాళ్ళైనా, అప్పుడప్పుడు వంట చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు ఈ కర్రీ అనింది. రొయ్యల కర్రీకి ఫ్యాన్స్ ఎక్కువ మందే ఉంటారండి. అది పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ కర్రీ. టేస్ట్ అయితే భలే వచ్చింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని, స్టవ్ సిమ్‌లో పెట్టుకుని, దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. దానితో పాటే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని, ఇలా రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. రొయ్యలనేది విడిపోకుండా. వాటర్‌తో రొయ్యలనింది ఒక 40% వరకు ఉడికిపోతాయండి. మీరు ముందే ఆయిల్ యాడ్ చేయకూడదు. ఆయిల్ యాడ్ చేస్తే త్వరగా అడుగనింది అంటుకుపోతుంది. అలా కాకుండా రొయ్యల్లోంచి రిలీజ్ అయిన వాటర్‌తో ఒక 40% రొయ్యలు బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఆయిల్ అనింది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! రొయ్యలనింది మనకి చాలా వరకు ఉడికిపోయాయి. అలానే ఈ వాటర్ అంతా కూడా మగ్గిపోయింది. వాటర్ పూర్తిగా మగ్గిన తర్వాత దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడంత ఆయిలు. ఆయిల్ ఇక్కడ నేను 5 స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కూడా స్టవ్ అనింది సిమ్‌లోనే ఉండాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల అడుగనింది ఎక్కువ అంటుకోకుండా ఉంటుందండి. అదే మీరు మూత పెట్టకుండా వేపేస్తా ఉంటే అడుగనింది ఎక్కువ అంటుకుపోతుంది. త్వరగా మాడొచ్చేస్తుందండి. అలా కాకుండా ఇలా చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అడుగనింది చాలా తక్కువలో అంటుకుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ప్రతిసారి ఇలా అడుగనింది లైట్‌గా అంటుకుంటుంది కదా! దాన్ని అలా తీసుకుంటా ఉండాలి. రొయ్యలు ఇలాగా ఒక 80% బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కొంచెం ఎక్కువలో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఇంకొక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకుతో రొయ్యలు వేగితే రొయ్యల ఫ్లేవర్ అనేది భలే బావుంటుందండి. ఇలా ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు 1 కప్ వరకు తీసుకున్నానండి. అంటే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 వరకు యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న రొయ్యలు అర కేజీకి దగ్గరలో ఉన్నాయండి. ఉల్లిపాయ ముక్కలకి లైట్‌గా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వద్దు. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కల్లోంచి వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి చాలా త్వరగా మగ్గిపోతుంది. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్‌లోకి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. అలానే చిన్నవి అల్లం ముక్కలు ఒక 5 వరకు, దానితో పాటే ఒక హాఫ్ వెల్లుల్లి, అలానే 1.5 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, దానితో పాటే పావు టీ స్పూన్ వరకు మిరియాలు, చిన్ని దాల్చిన చెక్క ముక్క. మిరియాలు యాడ్ చేయండి చాలా బావుంటుంది రొయ్యల్లో. 6-7 వరకు లవంగాలు, 3 ఇలాచీ యాడ్ చేసుకొని లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూసారు కదా! ఉల్లిపాయ ముక్కలనింది ఇంత బాగా మగ్గిపోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బావుంటుంది. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మసాలా కూడా మనకి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బావుంటుంది. ఇలా మసాలా మొత్తం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలైతే ఇంకా బావుంటుందండి టేస్ట్. అలానే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఓన్లీ టొమాటో ముక్కల్నే కదుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల టొమాటో కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇది 3 నిమిషాల తర్వాతండి. చూసారు కదా! టొమాటో కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అలానే మనం ఇలా కలుపుకుంటేనే చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా టొమాటోల్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని తర్వాత కర్రీ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత టొమాటోలోంచి రిలీజ్ అయిన వాటర్ అంతా మగ్గేంత వరకు ఇంకొక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. చూసారు కదా! మనకి వాటర్ అనేది లేదు. ఇప్పుడు దీనిలోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి. కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు కర్రీని మగ్గించుకోవాలి. తర్వాత కర్రీ ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి.
టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్‌లోనే. ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లో, టొమాటో ముక్కల్లో యాడ్ చేసాం కదా! కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు అనింది. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ హైలో పెట్టి మూత పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. చూసారు కదా! ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో దించే ముందు ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రొయ్యల కర్రీ. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.